ఇది మొత్తము దీనికి గీయించాలి. ఇట్లా అవుతుంది. ఫస్ట్ దీన్ని ఎలా ఆపరేషన్ చేద్దామో చూద్దాం. ఇందులో మొత్తం మనకు 5 బటన్స్ ఉన్నాయి. మిడిల్ ఉన్న బటన్ మాత్రం ఆన్ ఆఫ్కు మనం యూజ్ చేస్తాం. ఫస్ట్ మనం దీన్ని ఆన్ చేద్దాం. ఆన్ అవుతుంది. ప్లీజ్ వెయిట్. ఇప్పుడు మనము ఆల్కహాల్ని డిటెక్షన్ చేసుకోవచ్చు. ముందుగా మెనూ ఆప్షన్కి వెళ్ళాలి. మెనూ ఆప్షన్ బటన్ నొక్కాలంటే ఈ కింద 3 లైన్లు ఉంది కదా, ఈ 3 లైన్లని నొక్కాలి అనమాట. నొక్కగానే మనకు ఇంకొక ఆప్షన్ వస్తాయి, 4 ఆప్షన్లు వస్తుంది. ఒకటి యాక్టివ్ మోడ్, ప్యాసివ్ మోడ్, హిస్టరీ డేటా అండ్ సెట్టింగ్. మనకు ఆల్కహాల్ డేట్ చేస్తున్నాం కాబట్టి పాసివ్ మోడ్లోకి వెళ్ళాలన్నమాట. పాసివ్ మోడ్ రెండోది సెలెక్ట్ చేయాలంటే కింది బటన్ నొక్కాలి. కింది బటన్ నొక్కేసి ఓకే నొక్కాలి. ఓకే అంటే ఇది మనకి ఈ చివరి ఓకే బ్యాక్ పనిచేస్తాను అనమాట. ఈ ఓకే బటన్ ఇక్కడ ప్రెస్ చేయాలి. గోర్లతోటి మాత్రం ప్రెస్ చేయకూడదు, ఇవి సెన్సిటివ్ ఉన్నవి. మనం మజిల్ తోటి మాత్రమే ప్రెస్ చేయాలి. ఓకే. ఇప్పుడు ప్లీజ్ వెయిట్ అంటుంది. మెనూ అని స్టార్ట్. ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఒకసారి ఓకే నొక్కాలి. స్టార్ట్. ఇప్పుడు ఓపెన్ అంటుంది అనమాట. ఇప్పుడు ఎవరైతే ఆల్కహాల్ ఉంటుందో వాళ్ళకు కూదమన్నారు. సరిపోయింది. ఇప్పుడు చూడండి, వెంటనే ఈ రిజల్ట్ వచ్చిందనమాట, నో ఆల్కహాల్. ఒకవేళ నేను తాగి వచ్చిందంటే డ్యూటీకి మనకు ఆల్కహాల్ అనేది రెడ్ కలర్లో వస్తుంది అనమాట. రెడ్ ఎల్లో కలర్లో వస్తాయి. రెడ్ కలర్ వచ్చిందంటే ఎట్టి పరిస్థితుల్లో మనము అతన్ని లోపలికి పంపించకూడదు. ఇంకా వేరే కలర్లు వస్తే డిపెండింగ్ అని సూపర్వైజర్కి కానీ, అక్కడ ఉన్న సెక్యూరిటీ మేనేజర్కి కానీ, లేదా ప్రవీణ్ సార్కి కానీ, చిన్నబాబు సార్కి కానీ, నాకు కానీ మనం ఇన్ఫామ్ చేస్తే మనకు మేమేం చేయాలో మేము చెప్తాం. ఫర్దర్ డీటెయిల్స్ అనేది మనం చేస్తాం అన్నమాట. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ ఎలా పోవాలో చూపిస్తున్నాం. ఇది బ్యాక్. దీనికి ప్రింట్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అయితే మనకు ప్రింట్ ఆప్షన్ అనేది ప్రింట్ ఇవ్వలేదు. ప్రింట్ ఆప్షన్ ఇస్తే దానికి సంబంధించిన ఎంప్లాయీ డీటెయిల్స్ అవన్నీ వస్తాయి. అట్లనే ఎక్సెల్ షీట్లో కూడా మనము కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా క్లోజ్ చేయాలి? మధ్యలో ఉన్నాయి కదా ఆన్ ఆఫ్ బటన్, క్లోజ్ అనేది. ఈ క్లోజ్ అనేదాన్ని నొక్కి పట్టి 3 సెకండ్లు ఉంచాలి. 1 2 3 0 ఆఫ్ అయిపోయింది. ఇది ఉంటుంది అన్నమాట. కట్ చేయకు. ఇప్పుడు దీని గురించి ఏంటంటే ఎలా ఆపరేట్ చేయాలి, ఏం చేయాలి నేర్చుకున్నాం. ఇది సరచన్ స్క్రీన్. మళ్ళీ ఒకసారి చూపిస్తా. ఓన్లీ ఈ స్క్రీన్ మాత్రమే చూపిస్తుందా, మీరు చూడండి ఒకసారి. ఇప్పుడు మనము ఆన్ చేయాలి. ఒక్కసారి నొక్కి పెడితే ఆన్ అవుతుంది. బస్. మెనూకి వెళ్ళాలి. నెక్స్ట్ ప్యాసివ్ మోడ్ కిందిది. ఓకే. ఇక్కడది స్టార్ట్ అంటుంది. స్టార్ట్ ఊదాలి. నోట్లో పెట్టిన అవసరం లేదు. ఓకే. నో ఆల్కహాల్. బ్యాక్ అయిపోయింది. ఇంకొకరు కావాలంటే బ్యాక్ వచ్చేసి స్టార్ట్. ఇంకొకరు నెక్స్ట్ నో ఆల్కహాల్. ఇంకొకరు కావాలంటే మళ్ళీ బ్యాక్ రావాలి. మళ్ళీ ప్రింట్ అవుతుంది. బ్యాక్ అనేసి 2 సార్లు బ్యాక్, 3 అట్లా మనము నెంబర్ ఆఫ్ పర్సెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ప్యాసివ్ మోడ్ వచ్చేసి స్టార్ట్. నో ఆల్కహాల్. మళ్ళీ బ్యాక్. అట్లా నెంబర్ 1 బ్యాక్, 2 సార్లు బ్యాక్ వచ్చి స్టార్ట్ చేయాలి. 2 సార్లు బ్యాక్ వచ్చి స్టార్ట్ చేయాలి. బ్యాక్ అనాలి. స్టార్ట్. ఊదుమనాలి. ఊదుతారు. అది అయిపోతుంది. తీసుకుంటుంది. ఏం లేదు. మళ్ళీ బ్యాక్. మళ్ళీ ఒకసారి బ్యాక్. స్టార్ట్. ఊదేది. అయిపోయింది. సరే అయిపోయింది. 50 మంది అయిపోయిన తర్వాత మనం ఒకసారి 3 సెకండ్లు ప్రెస్ చేస్తే సరిపోతుంది.